कर्कटे पूर्वफल्गुण्यां तुलसी कारणोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वंदे श्रीरंगनायकी। స్థానిక గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో అలనాడు భగవద్రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి గోదాదేవి యొక్క అద్భుతమైనటువంటి తిరుచి మహోత్సవాన్ని తిలకించేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొంది ఉన్నాం. గోదాదేవి విష్ణు చిత్తాత్మజా, ఆవిడ ఆ విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా ధన్వి నవ్యపురం అనేటువంటి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారి యొక్క నందనోద్యానవనంలో తులసీవనంలో లభించినటువంటి భూదేవి అంశ అయినటువంటి గోదాదేవి తిరు ఆడిపూర ఉత్సవాలు అని ప్రతి సంవత్సరం కూడా 10 రోజుల పాటు అమ్మవారికి ఈ ఉత్సవాలు విశేషంగా జరుపబడతాయి. తమిళంలో ఆడిమాసం, సౌరమానం ప్రకారం కటక మాసం, కర్కాటక మాసం. అందువల్ల తిరు ఆడిపూరం అంటే తమిళ ఆడి నెలలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో గోదాదేవి అవతరించింది కనుక ఆ అవతార మహోత్సవాన్ని అంటే పూర్వ ఫల్గుని మహోత్సవాన్ని పురస్కరించుకొని నక్షత్రాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు ప్రతి నిత్యం కూడా సాయంకాలం అమ్మవారు సర్వాలంకార భూషితురాలై అద్భుతమైనటువంటి ఆ వివిధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో కూర్చున్నటువంటి పుష్పమాలను ధరించి అలా మెల్లమెల్లగా గోవిందరాజస్వామి వారి దేవాలయం నుండి అలా బయలుదేరుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ధనుర్మాసంలో జరిగేటువంటి ఆ వైభవం తెలుసు. అమ్మవారు ఆనాడు ఎలాగైతే శ్రీకృష్ణుని యందు అమితమైనటువంటి ప్రేమను అదే ప్రకారం భక్తిని కలిగినటువంటి గోపికలు ఎలాగైతే ఆ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి తరించారో అదే ప్రకారం గోదాదేవి చూడికొడుత నాట్యార్ కృష్ణుణ్ణి గురించి ధనుర్మాస వ్రతాన్ని అనుష్ఠించి అందరినీ కూడా ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేట్టు చేసింది. అట్టి తల్లి ఈనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నది. గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో విశేషంగా భూదేవి అంశ అయినా కూడా ఎడమ పక్కన ఉండాల్సి ఆ సందర్భం ఉన్నా కూడా జగదాచార్యునటువంటి భగవద్రామానుజుల వారు సకల ఐశ్వర్యం కొరకు అంటే స్వామివారి యొక్క దివ్య దేవాలయం అనేది ఐశ్వర్యంతో తులతూగాలంటే ఉద్దేశ్యంతో రామానుజాచార్యుల వారు కుడి పక్కన ప్రతిష్ఠ చేశారు. గోవిందరాజస్వామి వారితో పాటు గోదాదేవిని కూడా ప్రతిష్ఠించారు. అటువంటి అమ్మవారు ఈనాడు ఎంతో చక్కగా సర్వాలంకార భూషితురాలై మనకందరికీ కూడా విశేషమైనటువంటి ఆ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది. శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లి అన్నారు వేదాంత దేశికుల వారు. విష్ణుచిత్తులు పెరియాళ్వార్లు, అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి 12 ఆళ్వారులలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. 11 ఆళ్వారుల యొక్క భక్తి భావాన్నంతా కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మహనీయురాలు ఈ అమ్మవారు. అటువంటి అమ్మవారు శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లి. విష్ణుచిత్తులు అనేటువంటి పెరియాళ్వార్ల యొక్క వంశం, ఆ వంశం అనేటువంటి నందన కల్పవల్లి నందనవనంలో అవతరించినటువంటి కల్పవల్లి అంటే కల్పలత ఆవిడ. శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం, సాక్షాత్ శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథుడు అనేటువంటి హరిచందనం
పంచైతే దేవతనవః మందారః పారిజాతకః సంతానః కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనమని ఆ స్వర్లోకంలో ఉండేటువంటి దేవవృక్షాలు. అటువంటి దేవవృక్షాలలో గోదాదేవి కల్పలత అయితే శ్రీరంగనాథుడు హరిచందనం అనేటువంటి ఒక కల్పవృక్షం. అటువంటి కల్పవృక్షాలతో కలిగినటువంటి హరిచందన యోగ దృశ్యాం సంబంధం చేత దృశ్యాం అంటే చక్కగా ఆ దర్శించదగినది. ఎవరు ఆవిడ అంటే సాక్షాత్ క్షమా, క్షమయే ఆ మూర్తీభవించినట్లున్నటువంటి అమ్మవారు. కరుణయా అన్యాం కమలామివ, కరుణచేత, జాలిచేత, కృపచేత, అనుకంపచేత అన్యాం కమలామివ అంటే ఇంకొక మహాలక్ష్మి వలె ఉన్నటువంటి గోదాదేవిని అనన్య శరణ, వేరొక గతి లేనివాడని నేను శరణం ప్రపద్యే, నేను శరణ పొందుతున్నాను అని దేశికుల వారు చక్కగా గోదాదేవిని స్తోత్రం చేస్తున్నారు. అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పలేమట, ఎందుకంటే అంతటి వైభవం కలిగినది. రంగనాథుణ్ణి వలిపించుకున్నటువంటి మహిళామూర్తి ఈవిడ. గోదాదేవి యొక్క కళ్యాణ గుణాలు ఏ ప్రకారంగా ఉంటాయి? ఆ కళ్యాణ గుణాలంతా కూడా మూగవాణిని కూడా మాట్లాడేట్టు చేస్తుందట. దేశికుల వారు ఒకానొక సందర్భంలో శ్రీవిల్లిపుత్తూరులో ప్రదోష సమయంలో అలా అరుగుపైన కూర్చుని ఉన్నప్పుడు ఆ గోదాదేవి యొక్క ఆ ఉత్సవం అలా వస్తున్నప్పుడు ఆ రోజు ప్రదోషం మౌనంగా ఉండాలి. కానీ అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆ గోదాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, అలాగే ఆండాళ్ చుడికొడుతనాచ్యార్ యొక్క సకల ఆభరణ వైభవాన్నంతా తిలకిస్తూ దేశికుల వారు వైదేశికః శృతిగిరామపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమా నహి మాదృశాం తే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాః త్వదీయాః. అమ్మా, మౌనమనేటువంటి వృక్షాన్ని ఛేదించినది నీ యొక్క గుణగణములు. నేను మౌనంగా ఉండాలి, ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అనుకున్నా కూడా కుదరలేదమ్మా. నీ యొక్క ఆ సకల గుణాలు మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రకారంగా చేశాయన్న. सरसिजमुखी सारसनयने सरसिजमुखी सारसनयने सरसिजमुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे 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 सरसिजमुखी सारसनयने हरिवक्षस्थल स्थिरनिवासिनी
स्वरूपिणी हरिवक्षस्थल स्थिरनिवासिनी सुरुचिरमङ्गल सुखस्वरूपिणी सरसिजमुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे सरसिजमुखी सारसनयने भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भुवि परदेवते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी सरसिजमुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे सरसिजमुखी सारसनयने గోవిందరాజస్వామి వారి దివ్య దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి గోదాదేవి యొక్క దివ్య తిరుచి ఉత్సవాన్ని తిలకించేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొంది ఉన్నాం. విశేషంగా అమ్మవారు స్వస్థానం నుండి బయలుదేరి అలా ప్రదక్షిణం చేసుకుంటూ మెల్లమెల్లగా తిరుమాడ వీధిలో ఊరేగడానికి అలా విశేషమైనటువంటి ఆ వాహనాన్ని అధిరోహించి మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ముఖ్యంగా దేశికుల వారు అదే ప్రకారం ఎంతోమంది ఆచారులంతా కూడా అమ్మవారిని పొగుడుతూ ఉన్నారు. మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయా అని చెప్పినప్పుడు అమ్మా గోదాదేవి నీ యొక్క కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్యాణ గుణాలను అన్నింటినీ కూడా వర్ణించాలి అనేటువంటి ఆశ నాకు ఉన్నది. అది అత్యాశ కూడా కావచ్చు. కానీ నీ యొక్క కళ్యాణ గుణాలు నన్ను విశేషంగా మౌనంగా ఉండాలి అని అనుకున్నటువంటి నన్ను కూడా మాట్లాడించేట్టు చేశాయమ్మా. కనుక స్వేచ్ఛగా స్థుతితో ప్రవర్తించాలి అనేటువంటి భావన లేని నన్ను కూడా అలా బలాత్కారంగా ప్రేరేపిస్తున్నాయి. కనుక పరవశుడై నేను వచ్చి నిన్ను స్తోత్రం చేయడానికి సిద్ధమయ్యాను అని చక్కగా చెప్తున్నారు. ఒక్క విషయం ఏమిటంటే అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి, దేవదేవుణ్ణి స్తోత్రం చెయ్యాలి అంటే వేదాలకి కూడా అందనటువంటి కళ్యాణ గుణాలు. అందువల్ల యతో వాచోదివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న రీతిగా భగవానుని యొక్క మహిమ వేదాలు కూడా తెలుసుకోలేదు. అలాగే అమ్మవారి యొక్క మహిమను కూడా వేదాలు తెలుసుకోలేదు. అటువంటప్పుడు భూదేవి అంశ అయినటువంటి నీ యొక్క మహిమను నేను తెలుసుకోగలనా? అందువల్ల అమ్మ
నీవేం చేయాలంటే నిన్ను వర్ణించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రశంసించడానికి, నీ యొక్క కళ్యాణ గుణగణాలను అందరికీ కూడా తెలియజేయడానికై చక్కటి వాక్కును ప్రసాదించమ్మా అని ప్రార్థిస్తున్నారు. త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. తల్లి గోదాదేవి ఎంతో చక్కగా అలంకరించుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నావు. నీ యొక్క ఆ పుష్పమాలిక, నీవు ధరించినటువంటి నీ యొక్క కురులలో విశేషంగా ఉన్నటువంటి ఆ మాలికను, అదే పుష్పాలంతా కూడా సాక్షాత్తు శ్రీరంగనాథుడు ఎంతో సంతోషంగా ధరిస్తూ ఉన్నాడు. అటువంటి నిన్ను వర్ణించడానికై, అది మాత్రం కాదు, నీకు వల్లభుడైనటువంటి ఆ భగవానుడైనటువంటి రంగనాథుని యొక్క శ్రవణయోః అమృతాయమాన, ఆ రంగనాథుని యొక్క శ్రోత్రములకు, చెవులకు అమృతం వలె భోగ్యమైనది. త్వదీయ మణినూపుర సించితాన అంటే అమ్మ అలా నడుస్తూ ఉంటే ఆ పాదాభరణాలు, పాదమంజీరాలు, రత్నాలు పొదిగినటువంటి పాదమంజీరాల యొక్క మధుర ధ్వనులు ఏవైతే ఉంటాయో ఆ మధుర ధ్వనులకు తుల్యాం, అది సాటి వచ్చేటువంటి త్వదభిష్టవార్హాం అంటే నిన్ను స్తోత్రం చేయడానికి, ప్రసన్న మధురాం ప్రసన్నమంగా ఉండాలి, మధురంగా ఉండాలి, అటువంటి వాచం వాక్కును త్వమేవ మమ సంవిదేహి నీవే అనుగ్రహించాలి అని చెప్పి చక్కగా అమ్మవారిని వీరు స్తోత్రం చేస్తున్నారు. గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయం భక్తులతో ఎల్లప్పుడూ కూడా అలరారుతూ ఉంటుంది. శాంతమూర్తి భగవద్రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. అదే ప్రకారంగా వారి యొక్క కరకమలముల ద్వారా అమ్మవారిని కూడా వారు ప్రతిష్ఠించారు. అటువంటి ఆ దివ్య మంగళ విగ్రహం సాక్షాత్తు ఆచార్యుల వారి ద్వారా ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి యొక్క ఊరేగింపును మనం విశేషంగా దర్శించుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకం, సాయంకాలం వీధి ఉత్సవం, వీధి ఉత్సవంలో మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా వెనకాల వేదపారాయణం వాళ్ళు వేదపారాయణం చేస్తూ ఉండగా అలా మాడవీధులంతా కూడా అమ్మవారు అక్కడ ఊరేగి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. తరువాత యథాస్థానానికి చేరుకున్న తర్వాత నమ్మాళ్వార్ల చేత రచించబడినటువంటి తిరువాయిమొഴി సామవేద సారభూతమైనటువంటి భగవద్విషయమనబడేటువంటి తిరువాయిమొഴി ప్రబంధంలో ప్రతిరోజు కూడా 100 పాశురాలు తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తలుండి పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అధ్యాపకులందరూ కూడా పారాయణం చేస్తారు. తర్వాత శాత్తుమర జరుగుతుంది. ఈ ప్రకారంగా ప్రతిరోజు కూడా ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా గోదాదేవి యొక్క ఉత్సవాలు తిరుపతిలో గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో 10 రోజుల పాటు జరుగుతూనే ఉన్నది. ఈనాడు అమ్మవారు 5వ రోజు విశేషంగా ఆ ఊరేగింపు, అమ్మవారి యొక్క ఊరేగింపు. ఎప్పుడైతే రంగనాథుడు శ్రీరంగంలో దక్షిణ దిక్కును చూస్తూ ఉన్నాడు, కానీ దక్షిణ దిక్కును చూడడం అనేది అపశకునం అనేటువంటి భావన చాలామందికి ఉంటుంది. కానీ గోదాదేవిని చూస్తున్నాట. దిగ్దక్షిణాపి పరిపక్త్రిమ పుణ్యలభ్యాత్ సర్వోత్తరా భవతి దేవి తవావతారాత్ యత్రైవ రంగపతినా బహుమానపూర్వం నిద్రాలునాపి నియతం నిహితాః కటాక్షాః అన్నారు. అమ్మా గోదాదేవి దక్షిణ దిక్కు ఏదైతే దక్షిణ దిక్కు ఉంటుందో దిగ్దక్షిణాపి ఆ దిక్కు కూడా అది పుణ్యం చేసిందట. ఎందుకంటే తవ అవతారాత్ నీ యొక్క అవతారం చేత తవ అవతారాత్ సర్వోత్తరా అది ఉత్తర దిశలో ఉన్నదిగా భావించింది. కారణం ఏమిటంటే రంగనాథుడు
తదేకంగా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ గోదాదేవిని ఆయన చూస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ దిక్కు కూడా సర్వోత్తర ఉత్కృష్టమైనటువంటి దిక్కుగా భావించబడుతున్నది. రంగపతినా నిద్రాడునాపి, నిద్రాళవైనా కూడా బహుమానపూర్వం కటాక్షాః నిహితాః అన్న రీతిగా స్వామి ఎల్లప్పుడూ కూడా కుడదిశై ముడియై వైత్ అని ఆళ్వాలు చెప్పిన రీతిగా అలా చూస్తూ ఉంటాడు. కానీ గోదాదేవి అక్కడ వేంచేసి ఉన్నది. శ్రీ విల్లిపుత్తూర్ అనే దివ్యదేశం మధురకి సమీపంలో ఉన్నది. ధన్విన్ నవ్యపురం అని దానికి పేరు. అక్కడ విష్ణు చిత్తుల వారు ఆ వటపత్రశాయికి మరియు రంగమన్నారికి ప్రతిరోజు కూడా పుష్పకైంకర్యాన్ని చేస్తూ తరిస్తుండేటువంటి మహనీయుడు. వారి యొక్క నందనోద్యానవనంలో తులసీవనంలో అమ్మవారు అక్కడ అవతరించారు కనుక కర్కటే పూర్వఫల్గుణ్యామన్నారు. కర్కటం అంటే కర్కాటక మాసం, కటక మాసం, పూర్వఫల్గుని నక్షత్రంలో తులసీకానన ఉద్భవం, తులసీ వనంలో అక్కడ ఉద్భవించినటువంటి ఆ అమ్మవారు పాండ్యే విశ్వంభరాంగోదాం. విశ్వంభర అంటే భూదేవికి పేరు. అందువల్ల అటువంటి ఆ గోదాదేవిని వందే శ్రీరంగనాయకీం తరువాత రంగనాథ స్వామిని ఆవిడ వివాహం ఆడింది. నా మానుషం వృణే అని ఎప్పుడైతే చెప్పినదో ఆ సమయంలో విష్ణుచిత్తుల వారు 108 దివ్య తిరుపతులలో వేంచేసి ఉన్నటువంటి ఆ భగవంతుల యొక్క సర్వవిధమైనటువంటి ప్రతిమను ఎప్పుడైతే ఆయన చూపెట్టారో ఆ సమయంలో రంగనాథుణ్ణే ఆవిడ కోరిందట. నేను ఈయన్నే వివాహం చేసుకుంటాను అనిందట. చమత్కారంగా పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చూపించారట. అయ్యో ఈయన వచ్చి ప్రతిరోజు కూడా నిలుచుకుని సంపాదిస్తూ ఉన్నాడు, అతనితో ఉంటే నాకు ఎటువంటి ఒక సంతోషం ఉండదు అని చెప్పిందట. తిరువల్లికేణి పార్థసారథి స్వామి వారిని చూపెట్టారట. ఆయన పెద్ద మీసాలు పెట్టుకోవడం అంత బాగాలేదన్న అనిందట. తరువాత రంగనాథ స్వామిని ఎప్పుడైతే సప్త ప్రాకార మధ్య సరసిజ ముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృతుతర ఫణిరాట్ భోగిపర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిర పార్శ్వవిన్యస్తహస్తం పద్మా ధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహమన్న రీతిగా రంగనాథ స్వామిని చూపెట్టినప్పుడు ఆ సమయంలో ఒప్పుకున్నదట. అందువల్ల పరిహాసంతో చెప్తూ ఉంటారు, అమ్మా ముసలివాణ్ణి పోయి నీవు ఇలా కోరుకున్నావే, ఎంతో ఒక ఆ యవ్వనంతో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా వదిలిపెట్టి ఈ ముసలివాణ్ణి ఎంచుకున్నావే, అది కూడా అతడు ఆదిశేషునిపైన పడుకుని ఉంటాడు. అతని యొక్క వాహనమేమో గరుడు. వీళ్ళ ఇద్దరికీ పడదు. ఏమిటమ్మా ఇది బాగుందా అని చమత్కరిస్తూ నాగేశయ సుతను పక్షిరత కథం తే జాతస్వయం వనపతి పురుష పురాణ ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాసగిరస్సకీనాం. అందమైనటువంటి తిరుమేనిని కలిగినటువంటి గోదాదేవి ఆదిశేషునిపై ఎల్లప్పుడూ శయనించి ఉండేవాడు. గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయం యొక్క ఆ గోపురాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. స్వామివారు ఏ ప్రకారంగా లోపల వేంచేసి ఉంటాడో అదే ప్రకారంగా ఇక్కడ ఆ గోపురంలో కూడా దర్శనం మనకు విశేషంగా. అదే ప్రకారం అందరూ కూడా యక్ష గంధర్వ కిన్నర కింపురుషాలందరూ స్వామికి అక్కడ కైంకర్యం చేస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి శిల్ప శోభితమైనటువంటి ఆ గోపురాన్ని తిలకిస్తూ ఉన్నాం మనం. అమ్మా పక్షి గరుడు, ఆ గరుడిని వాహనంగా గలవాడు. ఈ ప్రకారంగా అమ్మవారిని మనం దర్శించుకుంటూ దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం.